తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన కలకలం రేపుతుంది. ఆలయ పరిసరాల్లో అన్నా డీఎంకే పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు పూర్తిగా నిషేధించబడింది. ఇక ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా స్పందించింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నేతల ఫోటోలతో ఉన్న బ్యానర్ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ సిపిఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ చర్య టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా టీటీడీ అధికారులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించిన ఘటన కలకలం రేపుతుంది. ఆలయ పరిసరాల్లో అన్నా డీఎంకే పార్టీకి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ప్రదర్శిస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలు పూర్తిగా నిషేధించబడింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్రంగా స్పందించింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నేతల ఫోటోలతో ఉన్న బ్యానర్ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ సిపిఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక ఈ చర్య టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని టీటీడీ సిపిఆర్ఓ స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో నేడు తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది యువకులు దర్శనార్థం ఇచ్చేసి అక్కడ ఈ యొక్క అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కరపత్రాలు తీసుకుని ఆ స్వామివారి ఆలయ ప్రాంగణ సమీపంలో తీసుకున్నట్టయితే వీటితో వీళ్ళు ట్రోల్ చేయడం, రీల్స్ చేయడము, అలాగే సెల్ఫీలు దిగుతూ ఒక ఉత్సాహంగా పిల్లలతో కూడా అక్కడ స్వామి వారికి వస్తున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు ప్రవర్తించారు. అయితే గతంలో కూడా స్వామివారికి సంబంధించినటువంటి తిరుమలకు చేరుకోవాలంటే అలిపిరి వద్ద వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ప్రతి ఒక్కరు వాహనాలు చెక్ చేసి అక్కడ దాంట్లో ఏది కూడా పార్టీకి సంబంధించినటువంటి కండువాలు కానీ, కరపత్రాలు కానీ, అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి వేరే ఇతర కరపత్రాలు కానీ పైకి నిషేధించడం జరిగింది. ఇవి దశాబ్ద కాలం ముందు నుంచి కూడా ఈ అనుమతి కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ఎవరైతే దీన్ని ఉల్లంఘించి దీనికి వ్యతిరేకంగా పాల్పడతారో వీళ్ళ మీద టీటీడీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం చట్టపరమైనటువంటి కేసులు కూడా పెట్టేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వీళ్ళని టీటీడీ విజిలెన్స్ విభాగం అదుపులో తీసుకున్నారు. వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ యొక్క కరపత్రాలు ఉందో ఈ కరపత్రాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, అలాగే ఆ పార్టీ అధినేత ఉన్నటువంటి ఈ యొక్క కరపత్రాలను హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లలను, యూత్ ను కూడా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారా అనేటువంటి కోణంలో పక్కన పెట్టినప్పటికీ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు స్వామివారి దగ్గర ఎటువంటి రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అన్ని మతాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఎటువంటి కరపత్రాలు, పుస్తకాలు, కండువాలు, ఈ యొక్క ఫ్లాగులు ఇవన్నీ కూడా అనుమతించాలని తెలిసినప్పటికీ ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిన దాని మీద పూర్తి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరము వీళ్ళ మీద చట్టపరమైనటువంటి కేసు కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, థాంక్యూ సుధీర్. రీల్స్ పిచ్చిలో నేటి యువత పెడతారి పడుతున్నారు. తమ సరదాల కోసం వింత చేష్టలతో పలువురిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం క్షేత్ర ప్రధాన వీధుల్లో ఓం నమ శివాయ మంత్రం మార్మోగుతుండగా ఆధ్యాత్మికను మరిచి ఓ యువతి సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ వింత చేష్టలతో ఇన్స్టా రీల్స్ చేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తి భావంతో గడపాల్సిన చోట నిబంధనలను అతిక్రమిస్తూ ఆ యువతి చేసిన డ్యాన్స్ రీల్
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని మండిపడుతున్నారు.